తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం ఇంట్లో ఉన్నాము. పన్నీర్ సెల్వం ఇంట్లో అడావుడి కనిపిస్తుంది. ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే తనకు మద్దతు ప్రకటించారని చెప్తున్నారు. 33 మందికి పైగా ఎమ్మెల్యేలు తన వద్ద ఉన్నారని చెప్తున్నారు. ఒకవైపు హైకోర్టు, చెన్నై హైకోర్టు పోలీసులకు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి. ఎక్కడైతే క్యాంప్లో ఉన్నారో, శశికళ గ్రూప్లో ఉన్నారో, రిసార్ట్లో గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్నారని చెప్తున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, దానికి సంబంధించి వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా అన్న అంశంపైన ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కాస్త పన్నీర్ సెల్వం క్యాంపులో ఉత్సాహం పెళ్లిబిక్తుంది. మనం చూస్తున్నాం కొంతమంది మంత్రులు, అదేవిధంగా కొంతమంది మాజీ నేతలు, కేంద్ర మాజీ మంత్రి ఏడీఎంకే నేత పున్నుస్వామి కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకొని పన్నీర్ సెల్వంకు పూర్తిగా మద్దతు ప్రకటించారు. పార్టీని కేవలం పన్నీర్ సెల్వం మాత్రమే కాపాడగలుగుతాడు, ఆయన గవర్నర్ ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. మొత్తం మీద పున్నుస్వామి సీనియర్ నేత నిన్న ప్రిసిడియం చైర్మన్ ఉన్న మధుసూదన్తో పాటు మరో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈరోజు ఇంకా పన్నీర్ క్యాంపులో కాస్త హల్చల్ కనిపిస్తుంది, అడావుడు కూడా కనిపిస్తుంది. నిన్న చిరునవ్వులు చిందిస్తూ గవర్నర్ కలిసిన తర్వాత చిరునవ్వులు చిందిస్తూ ఆయన బయటికి రావడం, కాస్త విషాదంగా శశికళ బయటకు రావడం నేపథ్యంలో ఏం జరుగుతుందనేది కాస్త ఉత్కంఠ ఏర్పడినప్పటికీ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఇంకా తెలియకపోయినప్పటికీ ఇప్పటికైతే ప్రస్తుతం పన్నీర్ సెల్వం గ్రూపులో హల్చల్ కనిపిస్తుంది. కొంతమంది కార్యకర్తలు, ఆయన అనుచరులు హడావుడి కనిపిస్తుంది. పన్నీర్ సెల్వం ఇంటి లోపల మనం ఉన్నాం. ఇంటి లోపల పరిస్థితి ఏ విధంగా ఉందో, ఎంత హడావుడిగా ఉందో మనం చూడవచ్చును. చాలామంది నేతలు, చాలామంది ఏడీఎంకే కార్యకర్తలు కూడా వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేల సంఖ్య తనకు అనుకూలంగా ఉంది, తనకు బలం నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఇదే క్రమంలో కొంతమంది నేతలు కూడా వచ్చి ఆయనకు మద్దతు చెప్పడం ఆయన కాస్త సంతృప్తి కలిగించే అంశం అని చెప్పవచ్చును. తన వంతుగా చాలామంది నేతలు రావడం ఆయన కాస్త ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చూస్తే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఆయన కలవడానికి నిర్వహించడానికి కూడా చెప్పండి, ఎవరు మీకు చీఫ్ మినిస్టర్? మా అన్నదే వస్తారు మా అన్న ఇప్పుడు ఓపీఎస్ అయితే వస్తారు. అందరు సపోర్ట్ వాళ్ళకి దా ఉంది. మక్కలు అందరూ ఇక్కడ ఉండారు. ఆడ ఉండే నిండా మనుషులు ఇక్కడ వస్తారు. నేడు వస్తారు, మినిస్టర్ కూడా వస్తారని చెప్పంటారు. మరి ఎమ్మెల్యేల సపోర్ట్ శశికళకు అట్లా చెప్పారు. ఆనా లోగ పెట్టి ఏం చేశారు ఇంకా తెల్ల, ఇంకా ఈవినింగ్ కూడా నిండా మరి ఇక్కడ వస్తారని చెప్పారు. అన్ని బ్లాక్ మెన్లు ఉంటారు. ఎవరు ఒక పెద్ద హోటల్ తంగబెట్టుంటారు, బయట వస్తే మాకు అన్ని సపోర్ట్ చేస్తారు. గ్యారెంటీ. ఇండియా షుగర్ తీసి 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు అవుతుంది. అంతే వాళ్ళు రిలీఫ్ చేస్తుందని వాళ్ళు ఓటు వెళ్తే ఓపీఎస్ దగ్గర నమ్మకమైన మనిషి వస్తారు. అమ్మాయి ఎక్కడ ఉంటారో అదే మరి ఓపీఎస్ దగ్గర వస్తారు. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఇప్పటికీ ప్రకటించలేదు. గవర్నర్ తీసుకునే నిర్ణయం తనకు సానుకూలంగా ఉంటుందని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు. పన్నీర్ సెల్వం వెంట ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా సర్చ్ వారెంట్గా హైకోర్టు ఆదేశాలను భావించవలసి వస్తుంది. ఎందుకంటే ఆ లోనికి వెళ్ళాలి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, గోల్డెన్ బే రిసార్ట్లో ఎంతమంది ఉన్నారు అనేది పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పేర్లతో సహా హైకోర్టుకు నివేదించవలసిన అవసరం ఉంది. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు పోలీసుల సహాయంతో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ వ్యూహంలో భాగంగానే పన్నీర్ సెల్వం అనుచరులు కోర్టులో పిల్ దాఖలు చేసినట్లు మనకు తెలుస్తుంది. మొత్తం మీదనైతే ప్రస్తుతానికి పన్నీర్ సెల్వం శిబిరంలో కాస్త అడావుడి హల్చల్ కనిపిస్తుంది. మొత్తం మీద తనకు అనుకూలంగా గవర్నర్ నిర్ణయం ఉంటుందని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు.